జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారు ప్రతిష్ఠ చేసినటువంటి హనుమకొండ నగరంలో విద్యుత్ నగర్ ప్రాంతంలో శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా దినాన్ని పురస్కరించుకుని 5 రోజులు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం రోజు ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఈ రోజుని పురస్కరించుకుని 5 రోజులుగా స్వామివారికి ఉత్సవాల్ని ప్రారంభించి శేషవాహనం, హనుమద్ వాహనం, కళ్యాణోత్సవం, గరుడ వాహనం, సుదర్శన యాగం, లక్ష్మీనారాయణ యాగం, మూలమంత్ర హవనాదులు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. హనుమకొండ నగర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన ఆలయానికి, ఈ విద్యుత్ నగర్లో ఉన్నటువంటి ఆలయానికి విచ్చేసి అందరూ ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యారు. ఈరోజు చాలా వైభవం. స్వామివారి యొక్క తిరునక్షత్రం మనగా ప్రతిష్ఠ జరుపుకున్న రోజు కాబట్టి పుట్టినరోజుగా పరిగణించుకుని ఈరోజు సాయంత్రం శ్రీ పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, సప్తావరణం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమోక్తంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి వారి యొక్క మంగళాశాసనములతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తద్వారా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరి మీద కూడా కలగాలి అని చెప్పని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది విద్యుత్ నగర్ హనుమకొండ హంటర్ రోడ్లో ఉంది. గత సంవత్సరం శ్రీమాన్ చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కాబడింది. ఒక సంవత్సరానికి ఎంతో దినదిన ప్రవర్ధమానమై అన్నట్టుగా అభివృద్ధి చెంది ఈ గత 5 రోజులుగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. నేను ఒక భక్తునిగా ఈ 5 రోజులు ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొంటూ నామ సంకీర్తనలో పాల్గొంటున్నాం. గత 3 రోజులుగా నిన్న కళ్యాణం ఘనంగా జరిగింది. ఆ కళ్యాణం రోజు సాయంత్రం ఊరేగింపు ఈ విద్యుత్ నగర్ హంటర్ రోడ్ మొత్తం మహిళలు కోలాటాలతో, మగవాళ్ళు కూడా మంచి నృత్యాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ కార్యకర్తలుగా మరి కమిటీ వారు ఎంతో ఉత్సాహంగా ఈ పచ్చని పందిళ్ళు మరి అలాగే చాలా ఘనంగా నిర్వహిస్తూ మంచి ఆవరణలో, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆవరణలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజారులకు వారు సహకరిస్తూ చాలా ఘనంగా నిర్వహించి వస్తున్నారు. మరి ఇదే విధంగా ఇంకా దినదిన ప్రవర్ధమానమై అత్యంత వైభవంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు ప్రతి నెల ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నట్టుగా తెలిసింది.